మామ ఫైనల్గా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఇరుముడి సినిమాకి సంబంధించినటువంటి యూఎస్ఏలో ప్రీమియర్ షో కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి సినిమాకి సంబంధించిన రివ్యూలు అయితే బయటకు వచ్చేసాయనే చెప్పాలి మామ. ఇక యూఎస్ఏలో చూసిన జనాలంతా ఈ సినిమా గురించి ఏం చెప్పారు, ఇంతకీ ఈ సినిమాతోటి రవణ నిజంగానే బ్లాక్ బస్టర్ కొట్టారా లేదా అనే వాటి గురించి ఈ రివ్యూలో మనం ఇన్డెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు ఇలాంటి యూఎస్ఏ రివ్యూస్ అన్ని మరియు రివ్యూస్ అన్ని మీ ముందుకు తొందరగా తెస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం వల్ల ఇంకో 10 మంది ఈ ఇరుముడి సినిమా రివ్యూ ఎలా ఉందని తెలుసుకుంటారు. ఇక మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ ఇక ఇరుముడి సినిమాకి సంబంధించినటువంటి టాక్ విషయానికి వస్తే అయితే ఫస్ట్ థింగ్ ఈ సినిమా యూఎస్లో వచ్చేసి దాదాపు ఒక 100 మంది చూస్తే 100 మందిలో 95% అంటే 100 మందిలో 95 మంది వరకు కూడా ఈ సినిమాకి మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారు. అయితే వాళ్ళు చెప్పిన ఈ సినిమాలో ఉన్న మెయిన్ పాజిటివ్స్ ఏంట్రా అంటే సినిమాకి సంబంధించినటువంటి సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఒక్క నిమిషం కూడా ల్యాగ్ లేకుండా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా, ఒక్క నిమిషం కూడా బోర్ లేకుండా సస్పెన్టిక్ వేలో వెళ్తుందని చెప్పేసి సో సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందని మరియు సినిమాలో ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుందని ఈ రెండు మెయిన్ పాజిటివ్స్గా చెప్పుకొస్తే ఇక నెక్స్ట్ థింగ్ అయితే మాత్రం మేజర్ పాజిటివ్గా చెప్పింది సినిమాలో ఉన్న సాంగ్స్ మల్లెపూల పల్లకి సాంగ్ అయితే మాత్రం డీజే వర్షన్ థియేటర్లో ఉంటుందని, ఆ డీజే వర్షన్ కూడా వేరే లెవెల్లో అనిపిస్తుందని, గూస్ బంప్స్ తెప్పిస్తుంది, ఖచ్చితంగా గ్యారంటీగా చాలా అంటే చాలా బాగుంటుందని సో మూవీ చూసిన వాళ్ళు ఈ సాంగ్ గురించి వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్గా చెప్పుకురాగా ఇక నెక్స్ట్ సినిమాలో నెగిటివ్స్ గురించి చెప్పారు. అది ఏంటి అంటే ఖచ్చితంగా సినిమా రన్ టైం గురించి, సినిమా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కొంచెం లో లెవెల్లో వెళ్తుందని, రవణ క్యారెక్టర్స్కి అయితే మాత్రం సో కొంచెం డెప్త్ తక్కువ ఉంటుందని, దాని తర్వాత వచ్చేసి రవణ క్యారెక్టర్కి ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు ఒక ప్యూర్ జస్టిఫికేషన్ ఇస్తారని, అక్కడ వరకు సినిమా అయితే మాత్రం కొంచెం బోర్ ఫీల్ అవుతుందని, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ తోటి సో ఫస్ట్ హాఫ్ వరకు మొత్తం కూడా టైం తీసుకున్నారని మూవీ చూసిన వాళ్ళు చెప్పుకురాగా సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని, సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే థ్రిల్లర్ అని చెప్పేసి మరియు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత వచ్చేటటువంటి సీన్స్ అయినా సరే వేరే లెవెల్లో అనిపించాయని మూవీ చూసిన వాళ్ళంతా చెప్పుకురాగా ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్గా అయితే మాత్రం ఇంటర్వెల్ దగ్గర వచ్చే బ్యాంగ్ గురించి చెప్పారు. ఇంటర్వెల్ దగ్గర వచ్చేటటువంటి ఒక బ్యాంగ్ అయితే మాత్రం చాలా బాగుంటుందని, అక్కడ వరకు ఉన్నటువంటి ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని కూడా ఆ ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారని మూవీ చూసిన వాళ్ళంతా చెప్పుకురాగా ఇక మేజర్ ప్లస్ పాయింట్గా ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి మూవీలో ఉండే క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంటుందని, మూవీస్లో వచ్చేసి వన్ ఆఫ్ ద రీసెంట్ టైమ్స్లో వచ్చిన ప్యూరెస్ట్ బెస్ట్ క్లైమాక్స్ అని, మరియు ఈ సినిమా క్లైమాక్స్లో వచ్చేటటువంటి ఎమోషనల్ సీన్స్ అయినా బాగా పండాయని, ఇక ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీన్ అయినా సరే వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి మూవీ చూసిన వాళ్ళంతా కూడా ఇది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్గా చెప్పుకొచ్చారు. ఇక యూఎస్ఏ నుంచి ఈ సినిమాకి వచ్చిన రేటింగ్స్ అయితే ఇవి మరియు టాక్ అయితే ఇది అక్కడి నుంచి మంచి రివ్యూస్ తెచ్చుకుంది. అయితే అక్కడి నుంచి తెచ్చుకున్న రేటింగ్ వచ్చేసి 3.75 అవుట్ ఆఫ్ 5 విచ్ ఈజ్ అండ్ బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పి యూఎస్ఏ నుంచి ఇరుముడి సినిమాకి సంబంధించినటువంటి యూఎస్ఏ టాక్ అయితే బయటకు వచ్చేసింది. మరి ఇంకొన్ని గంటల్లో మన ఇండియాలో ఇరుముడి సినిమా రిలీజ్ అవుతుంది. వన్స్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో 100% అందరికంటే ముందు రివ్యూ వస్తుంది. అది మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇరుముడి సినిమాకి సంబంధించిన యూఎస్ఏ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలిసేటటువంటి ప్రయత్నం